ప్రధాని నరేంద్ర మోడీకి మారిషస్లో ఘన స్వాగతం లభించింది. యావత్ మారిషస్ కేబినెట్ విమానాశ్రయానికి వచ్చి నరేంద్ర మోడీకి స్వాగతం పలికింది. కాగా నరేంద్ర మోడీ తాజా పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడే అవకాశాలున్నాయి. రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోడీ మారిషస్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని పోర్ట్ లూయిస్లో ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. మారిషస్ ప్రధాని నవీన్ తన మొత్తం కేబినెట్ను వెంట పెట్టుకుని విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానం దిగిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి మారిషస్ మంత్రివర్గం అంతా ఘన స్వాగతం పలికింది. పూలమాల వేసి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన అతిథిగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ బస చేసిన హోటల్ వద్ద ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో కనిపించారు. నరేంద్ర మోడీకి స్వాగతం పలకడానికి 2 రోజుల నుంచి తాము ఎదురు చూస్తున్నట్లు వీరు వెల్లడించారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ 10 ఏళ్ల తరువాత మారిషస్ పర్యటనకు వెళ్లారు. అంతకుముందు 2015లో ఆయన చివరిసారి మారిషస్ వెళ్లారు. ఆ తరువాత తాజాగా మారిషస్ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన సందర్భంగా మారిషస్తో అనేక అంశాలపై భారత్ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. కాగా మారిషస్ జాతీయ దినోత్సవాల్లో భారత్ కూడా పాలు పంచుకుంటోంది. భారత సాయుధ దళాలకు చెందిన ఒక బృందం, భారత నావికా దళానికి చెందిన ఒక యుద్ధ నౌక, అలాగే భారత నావికా దళానికి చెందిన స్కై డ్రైవింగ్ బృందం మారిషస్ జాతీయ దినోత్సవాల్లో పాల్గొంటాయి. కాగా మారిషస్ మనకు దగ్గరి పొరుగు దేశం. సంస్కృతితో పాటు అనేక అంశాల్లో భారత్ మారిషస్ మధ్య సారూప్యతలు ఉన్నాయి. కాగా ప్రధాని నరేంద్ర మోడీ తాజా పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడే అవకాశాలున్నాయి.